ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఆ ఊర్లో హింస జరుగుతుంది, ఒక పొలిటికల్ ప్రేరేపణ జరుగుతుంది, గలాలు జరుగుతాయి, అల్లలు జరుగుతాయని ముందే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లింగమైన ఏ విధంగా హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక సగటున ఒక ప్రజా మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉండదో మనం కూడా ఎంతైనా కూడా గమనించాల్సింది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈవెన్ ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ పీపుల్ కూడా దీన్ని ఆలోచించాలి. దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ సిటీకి వెళ్ళినా, ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన్ను కలుస్తూ ఉంటారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా, ఒక నమ్మకం. జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి. దాని వెనుక జరిగిన సంఘటనను యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసడానికి ఆయన ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అనంతపురం వెళ్తే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉండామా, లేదంటే మనం నియంత పాలన ఉండామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఏ మనిషిని కూడా చాలా గౌరవంగా ఆయన పిలుస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఎప్పుడు కూడా చాలా గౌరవంగా పోలీసులు సోదరులారా, బ్రదర్స్ అని అంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా అంత గౌరవిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చుట్టంగా చేసుకొని అధికార పార్టీ వాళ్ళకు పనులు చేస్తూ వాళ్ళు తొత్తులుగా ఇవ్వాల్సిన వారిని ఎంతైనా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటన ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఆయన కోట్ చేయడం జరిగింది. తీరా ఆయన యొక్క హిస్టరీ తీసుకుంటే ఆయన గతంలో ఒక కార్యకర్త మాదిరిగా పోలీస్ ఆఫీసర్గా లేదు, ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించిన తీరు. ఎవరికైనా అభిమానం ఉండొచ్చు. అటప్పుడు నీ యొక్క ఏదైతే నీకు రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి పక్కన పెట్టి నువ్వు పార్టీ సభ్యులను చేరు. కానీ నువ్వు ఒక చేరి ఈ విధంగా నువ్వు ఒక పార్టీకి తొత్తులో వ్యవహరించడం ఇది మంచి పరిమాణం కాదు. బహుశా దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు, ఈరోజు అధికార పార్టీకి చాలా వరకు కూడా ఎక్కడ వాళ్ళకి బలం లేదు లోకల్ బాడీలో. అయినప్పుడు కూడా మీరు రకరకాల ప్రభావాలు పెట్టి, భయపెడించి, విధ్వంసం చేసి, దౌర్జన్యాలు చేసి ప్రాంతాల్లో